ఆఖరికి ఇంటి పనికి కూడా పనికిరాని వాడివి. ఈ ఇంటికి అల్లుడెలా అయ్యావో. రూపాయి ఆదాయం లేదు కానీ ఇలా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటావు. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది, కాఫీ రెడీగా పెట్టుకో. అఖిల, నీకిష్టమైన ఫ్రూట్ సలాడ్. బేబీ, మీ ఆయన్నేమన్నంటే నీ కోపం వస్తుంది కానీ ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు. నా మాట విని విడాకులిచ్చేయమ్మా. ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించు. నాకు జాబ్ వచ్చింది. ఇంతకీ ఏ జాబ్? హలో మిస్టర్, ఎక్కడికి? సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా? సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు, ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో. ఎవరు నాపేవో అర్థమవుతుందా? ఈయనే సాగర్ అగ్నిహోత్రి, మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ. He is the richest man in the city. ఇంట్లో అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు? అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అఖిల తండ్రి సాగర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.